హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్ స్టూడెంట్స్. ఇప్పుడు క్లాస్ లో మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ మనం ఆల్రెడీ 1 2 3 పార్ట్స్ అప్లోడ్ చేసామండి. అంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ మీద ప్రాబ్లమ్ స్టార్ట్ చేసాము. ఇవాళ మనం రెన్యువల్ ఆఫ్ ఎ బిల్, అలాగే రిటైర్మెంట్ ఆఫ్ ఎ బిల్. రెన్యువల్ ఆఫ్ ఏ బిల్ అంటే అర్థం ఏంటి అంటే, బిల్ కనుక డిజానర్ చేస్తే, అంటే ఒక పర్టికులర్ పీరియడ్ రాసుకున్నారు, ఒక 2 months రాసుకున్న తర్వాత 2 months లో కనుక బిల్ అమౌంట్ పే చేయలేకపోతే కనుక బిల్ డిజానర్ అయిపోతుంది. డిజానర్ అయిపోయినాక ఏంటంటే న్యూ బిల్ అనేది రాసుకుంటారు అనమాట. అంటే ఓల్డ్ బిల్ డిజానర్ అయిపోయినందుకు డిజానర్ ఎంట్రీ రాసేసుకుని తర్వాత మళ్ళా న్యూ బిల్ యాక్సెప్ట్ చేసేసి డ్రాయర్ కి న్యూ బిల్ పంపిస్తాడండి. ఓకే, దాన్ని ఏమంటారంటే బిల్ ఈజ్ రెన్యువల్. ఓకే, దాని మీద ఎంట్రీస్ ఎలా ఉంటాయి అదొకటి. నెక్స్ట్ ఇవాళ క్లాస్ లోనే ఇంకోటి రిబేట్ ఆన్ బిల్ అంటే రిటైర్మెంట్ అన్నమాట. రిటైర్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు గూడ్స్ 1/1/2023లో కొనుక్కున్న, అంటే ఏంటి, January 1st కొనుక్కున్నారండి గూడ్స్. 3 months పీరియడ్, మనకి డ్యూ పీరియడ్ 3 months పెట్టారు. కానీ యాక్సెప్టెన్స్ చేసిన ఎవరైతే డ్రాయి ఉన్నారో అతనికి ఏంటి, అమౌంట్ ఫండ్స్ సఫిషియెంట్ గా ఉండడం, లేదంటే అతనికి అవైలబుల్ గా ఉన్నాయండి గడువు కన్నా ముందే, అంటే అప్పుడు 3 months ఆగకుండా 1 month బిఫోర్ కానీ లేదా 2 months బిఫోర్ కానీ అమౌంట్ అనేది పే చేసేస్తాను అంటాడు అనమాట. అంటే ఏంటి, ఒక 3 months లో పే చేయాలి, 3 months కి పే చేయాల్సిన అమౌంట్ ని 2 months లో పే చేసేస్తానంటే 1 month మన ఏంటి అమౌంట్ 1 month గాను ఈ డ్రాయి ఎవరైతే ఉన్నారో అతనికి రిబేట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు అంటే గూడ్స్ ఎవరైతే అమ్మారో లేదంటే బిల్ ఎవరైతే రాశారో అతను, అంటే రావాల్సినటువంటి అమౌంట్ లో కొంత తగ్గించుకుని, ముందుగానే మరి అమౌంట్ వచ్చేస్తుంది కదా, కొంత తగ్గించుకుని మిగిలిన అమౌంట్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుందండి. అర్థమవుతుందండి. ఫస్ట్ పార్టీ ఎవరైతే ఉన్నారో అతను సెకండ్ పార్టీకి గూడ్స్ అమ్మి, లేదంటే ఒక 1 lakh rupees కి బిల్లు రాసినప్పుడు 3 months బిల్లు రాస్తే 3 months కన్నా ముందే, అంటే 2 months లోనే నేను అమౌంట్ పే చేస్తానని చెప్పాడండి డ్రాయి. అలాంటప్పుడు మరి 1 month బిఫోర్ గా అమౌంట్ వస్తుంది కాబట్టి రిబేట్ అంటే తగ్గించి, అంటే కొంచెం లాస్ అవుతాడు. ఎవరు, ఫస్ట్ పార్టీ ఎవరైతే ఉన్నారో డ్రాయర్, అతను కొంత లాస్ అయ్యి ఆ మిగిలిన రిమైనింగ్ అమౌంట్ వసూలు చేసుకుంటాడు అనమాట. ఇది ఇక్కడ జరిగేటటువంటి సిచ్యుయేషన్. అంటే ఈ క్లాస్ లో మనం బిల్ రెన్యువల్ తర్వాత బిల్ రిటైర్మెంట్. రిటైర్మెంట్ అంటే ఏంటంటే గడువు కన్నా ముందుగానే అమౌంట్ అవతల పార్టీ పే చేస్తే దాన్ని రిటైర్మెంట్ అంటారండి. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తున్నా అండి. రైట్, ఇదిగోండి ప్రీవియస్ క్లాస్ లో ఈ సమ్ అయిపోయిందండి మనకి. ఇదిగోండి మనకి సిచ్యుయేషన్స్ ఇచ్చారు కదా, ఈ ఇన్ని సిచ్యుయేషన్స్ లో మొత్తం మనం చేసేసాము. మనకి నెక్స్ట్ ఎవరి బుక్స్ లో, వై బుక్స్ లో నో చేంజ్, పర్చేజెస్, గూడ్స్ పర్చేజెస్ కి తర్వాత ఇదిగోండి నోటింగ్ చార్జెస్ అల్టిమేట్లీ బోర్న్ బై వై. ఇది అయిపోయిందండి లాస్ట్ క్లాస్ లో. ఇప్పుడు ఏంటంటే ఈ క్లాస్ లో రెన్యువల్ ఆఫ్ బిల్. ఏమని చెప్తున్నారంటే, రెన్యువల్ ఆఫ్ బిల్ అంటే డిజానర్ అయినటువంటి బిల్ ఏదైతే ఉందో డిజానర్ చేసేసిన తర్వాత మళ్ళీ కొత్త బిల్ రాసుకోవడం జరుగుతుంది. కొత్త బిల్ ఎక్స్టెండెడ్ పీరియడ్ కి, అంటే ఇంట్రెస్ట్ తో రాస్తారనమాట. ఆ ఇంట్రెస్ట్ డ్రాయర్ కి ఏమవుతుందంటే అది గెయిన్ అనమాట. డ్రాయర్ కి ఏమో ఇన్ ద పాయింట్ ఆఫ్ డ్రాయర్స్ వ్యూ గెయిన్, డ్రాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ రాద్దాం. అదే డ్రాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో అతనికి లాస్. ఇది జరుగుతుంది, చూద్దాం మనం. ఓకే, మ్యాటర్ చూద్దామండి. రెన్యువల్ ఆఫ్ ఏ బిల్. When the holder of a bill is not in a position to meet the bill on its due date, drawee approaches the drawer, అంటే ఏంటి, ముందుగానే అప్రోచ్ అయిపోయి విత్ ఎ రిక్వెస్ట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఫర్ పేమెంట్. ఓకే, ఇలాంటప్పుడు ఏంటంటే మనకి నోటింగ్ ఛార్జెస్ కూడా, ఆ నోటింగ్ ఛార్జెస్ అనేటటువంటి ప్రాబ్లం కూడా ఎరైజ్ అవ్వదండి అతనే అప్రోచ్ అయితే. ఇఫ్ డ్రాయర్ అగ్రీస్, ద ఓల్డ్ బిల్ ఈస్ క్యాన్సిల్డ్ అండ్ ఎ ఫ్రెష్ బిల్ విత్ ద న్యూ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఈజ్ డ్రాన్ అండ్ డ్యూలీ యాక్సెప్టెడ్ అండ్ డెలివర్డ్. దిస్ ఈజ్ కాల్డ్ రెన్యువల్ ఆఫ్ ద బిల్. అంటే కొత్త బిల్లు రాసుకోవడం, పాత బిల్లు చల్లదిగా, ఎందుకంటే గడువు అయిపోయినాక. ద న్యూ బిల్ ఈస్ డ్రాన్ ఫర్ అన్ ఎక్స్టెండెడ్ టైం. ఈ ఎక్స్టెండెడ్ టైం కి ఇంట్రెస్ట్ అనేది రిసీవ్ చేసుకుంటాడు డ్రాయర్. అండ్ యాజ్ సచ్ ఇంట్రెస్ట్ ఈజ్ చార్జ్డ్ ఫర్ ద ఎక్స్టెండెడ్ పీరియడ్. అంటే ఎప్పటి నుంచి అయితే డిజానర్ అయిందో ఆ మెచ్యూరిటీ డేట్ నుంచి నెక్స్ట్ తర్వాత ఎక్స్టెండెడ్ పీరియడ్ కి ఇంట్రెస్ట్ అనమాట. చూద్దాం చూడండి సమ్. ఆన్ February 1, 2022,
X sold goods to Y for 18,000. Okay. 3,000 were paid by Y immediately. ఓకే, ఇమ్మీడియట్ గా పే చేసేస్తే మనం ఏంటి ఫస్ట్ ఎంట్రీ ఏమని రాస్తాము? ఎవరికండి గూడ్స్ అమ్మింది? వైకి. వై అకౌంట్ డెటార్ 18,000 రూపీస్ టు క్యాష్. ఇమ్మీడియట్ గా పే చేసేసాడు. ఎంత అంటే 3,000 రూపీస్. మిగిలిన రిమైనింగ్ అమౌంట్ కి బిల్ ఇచ్చాడండి 15,000 రూపీస్. ఇది ఫస్ట్ ఎంట్రీ, రైట్? తర్వాత ఓకే, ఫస్ట్ ఎంట్రీ మనం సేల్స్ కి రాసుకోవాలిగా. సేల్స్ కి రాయాలి అండి ఫస్ట్ ఎంట్రీ. ఫస్ట్ సేల్స్ ఎంట్రీ రాసేద్దాం. టు సేల్స్ అకౌంట్ 18,000 రాసేసిన తర్వాత తర్వాత ఎంట్రీలో మనం ఏంటి అంటే ఇదిగోండి 18,000 ఇక్కడ వరకు అయిపోయింది పాయింట్. ఇప్పుడు ఏమైందంటే ఒక్క నిమిషం. ఇప్పుడు స్టార్ట్ అండి. సెకండ్ ఎంట్రీలో బిల్ వచ్చిందండి. బిల్లు ఎంతకి రిసీవ్ చేసుకున్నాము ఇక్కడ రాద్దాం. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ 15,000 రూపీస్. తర్వాత క్యాష్ అకౌంట్ డెటార్ 3,000 రూపీస్. టూ బిల్స్ సారీ ఎవరి నుంచి వచ్చింది? వై అకౌంట్ 18,000 రూపీస్. ఇలా రాసుకోవాలి. ఫస్ట్ ఎంట్రీ సేల్ ఎంట్రీ రాసేసిన తర్వాత నెక్స్ట్ ఎంట్రీ ఇలా రాయండి. ఎందుకంటే ఇక్కడ వరకు ఒక ట్రాన్సాక్షన్ అయిపోయింది కాబట్టి, రైట్? 3,000 వర్ పెయిడ్ బై వై ఇమ్మీడియట్లీ అండ్ ఫర్ ద బ్యాలెన్స్ he accepted 3 months bill drawn upon him. ఓకే, ముందు సేల్స్ రికగ్నైజ్ చేసినాక నెక్స్ట్ ఎంట్రీలో ఇలా రాసుకోండి. అయిపోయింది. ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ఆఫ్ ద బిల్ వై రిక్వెస్టెడ్ ఎక్స్. మెచ్యూరిటీ డేట్ అంటే ఎప్పుడండి? 1 ఫిబ్రవరికి. ఎన్ని నెలల బిల్ అనుకున్నాం మనం? 3 months అంటే మార్చ్, ఏప్రిల్, మే. అంటే 4th మే. మే. ఓకే, 2022 ఆ రోజున ఏం చేశాడు ఈయన? ఇదిగోండి, టు క్యాన్సిల్ ద ఓల్డ్ బిల్. క్యాన్సిల్ ద ఓల్డ్ బిల్ అనగానే అక్కడ మనకి డిజానర్ ఎంట్రీ పడాలి. డిజానర్ ఎంట్రీ, రైట్? ఇదిగోండి డిజానర్ ఎంట్రీ రాస్తున్నాను ఇక్కడ. ఏమని రాస్తున్నాం? డిజానర్ ఎంట్రీ ఎప్పుడు? 4th మేకి డిజానర్ ఎంట్రీ. బిల్ పంపించేస్తున్నాడు ఎవరికి? వై అకౌంట్ డెటార్, రైట్? ఎంత బిల్ అండి ఇది? మొత్తం 15,000 రూపీస్ బిల్. ఇదిగోండి, ఎలా అయితే మనం క్రెడిట్ చేసామో ఇప్పుడు అమౌంట్ బిల్ వెళ్ళిపోతుంది కాబట్టి డెబిట్ చేసుకుంటూ 15,000 రూపీస్. ఓకే, చూద్దామండి. మనకి ఇంట్రెస్ట్ ఇది చెప్తున్నారు కదండి. ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే కనుక దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. 15,000 రూపీస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇంట్రెస్ట్ ఎంట్రీ కూడా రాయాల్సిందే. ఇదిగోండి, ఎక్స్టెండెడ్ పీరియడ్ 2 months. Cancelled the old bill and draw a new bill upon him for a period of 2 months. He further agreed to pay interest in cash 12%. 2 నెలలకి 12% ఇంట్రెస్ట్ పే చేయాలి. సో మనం ఎంట్రీలో మనం ఏం రాస్తామంటే ఇదిగోండి, ఇంట్రెస్ట్ 15,000 రూపీస్ కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ 12/100 ఇంటూ 2/12. 12 క్యాన్సిల్ అయిపోతే 0 300 రూపీస్. ఇంట్రెస్ట్ 300 రూపీస్. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే ఎంట్రీలో అమౌంట్ ఇప్పుడే రాయొద్దండి, చెప్తున్నాను. టు ఇంట్రెస్ట్ అనేది ఈ డ్రాయర్ కి ఏంటి అంటే గెయిన్. ఇంట్రెస్ట్ ఎంత అండి? 300 రూపీస్, అంతేనా? టు బిల్స్ ఏం వెళ్ళిపోతుంది? బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఎంతండి? బిల్లు 15,000 రూపీస్. టోటల్ అమౌంట్ 15,300 రూపీస్. ఇదండి మనకి. ఇది ఎన్నో ఎంట్రీ? మనకి ఫస్ట్ ఎంట్రీ ఏమో సేల్ ఎంట్రీ రాస్తాము. సెకండ్ ఎంట్రీ ఏమో బిల్ వచ్చింది, క్యాష్ ఏమో 3,000కి వచ్చింది, వై నుంచి అని రాసుకుంటామండి. ఫోర్త్ ఏమో 4th మేకి మనకి నెక్స్ట్ ఎంట్రీ వై అకౌంట్ ఎటార్ 15,300. ఎందుకు అంటే ఇంట్రెస్ట్ ఎక్స్టెండెడ్ పీరియడ్ కి ఇంట్రెస్ట్ కూడా మనం రికగ్నైజ్ చేసుకుని 300 రూపీస్ రాసి టూ బిల్స్ రిసీవబుల్ మారదండి 15,000 రూపీస్ రాసాము. ఓకేనా? ఒకసారి చూసుకోండి ఇక్కడ ఎంట్రీస్. ఫస్ట్ ఎంట్రీ వై అకౌంట్ ఎట్ ఆర్ టు సేల్స్. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ 3,000. బిల్స్ రిసీవబుల్ 15,000 టు వై అకౌంట్. తర్వాత థర్డ్ ఎంట్రీ ఏమని రాసాము? ఇదిగోండి, వై అకౌంట్ ఎట్ ఆర్ 15,300. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ 15,000. ఇంట్రెస్ట్ 300 రూపీస్. సేమ్ మనం రాసాము ఎంట్రీలో. ఇప్పుడు ఏమైంది అంటే చూడండి, నెక్స్ట్ ఎంట్రీలో ఇప్పుడు బిల్ వస్తుందండి. ఇదిగోండి, మన ఎంట్రీస్ ఎక్కడున్నాయి? ఇదిగో. ఓకే, సేమ్ డేట్ న బిల్ వస్తుంది. సెకండ్ బిల్ అనమాట. 4th మే రోజున బిల్ వస్తే బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ ఓకే 15,000 రూపీస్. అలాగే ఇంట్రెస్ట్ కూడా పే చేసేస్తున్నాడు కాబట్టి క్యాష్ అకౌంట్ 300 రూపీస్ టు
ఎవరి నుంచి అండి బిల్ వచ్చేది? ఇప్పుడు మనకి వై అకౌంట్ మొత్తం 15,300 రూపీస్ అండి. ఇది మనకి రైట్. ఓకే, ఇదిగోండి ఎంట్రీ చూసుకోండి ఒకసారి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా 15,000 వర్తి. ఇందాక ఇంట్రెస్ట్ రికగ్నైజ్ చేసాం కదండి. ఇంట్రెస్ట్ రావాల్సినట్టు రాసుకున్నాము, ఇప్పుడు వచ్చినట్టు రాసుకున్నాం అండి. అమౌంట్ 300 టు వై అకౌంట్ రైట్. నెక్స్ట్ ఏమైంది మనకి? మెచ్యూరిటీ డేట్ రోజున లాస్ట్ కి ఈసారైనా ఆనర్ చేశాడో లేదో చూద్దాం. ఇదిగోండి, ద న్యూ బిల్ వాజ్ మెట్ ఆన్ మెచ్యూరిటీ బై వై. మొత్తానికి ఆనర్ చేశాడు కాబట్టి అమౌంట్ వస్తుంది, బిల్ వెళ్ళిపోతుంది. ఎక్స్ అకౌంట్ ఇదిగోండి లాస్ట్ ఎంట్రీ ఇక్కడ ఉంది. బిల్స్ ఇది బ్యాంక్ అకౌంట్ డేటా 15,000 రూపీస్, బిల్స్ రిసీవబుల్ 15,000 రూపీస్ ఇంతే. అలాగే బుక్స్ ఆఫ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ వైలో తెలుసుగా పర్చేజెస్ అకౌంట్ డేటా టు ఎక్స్, ఎక్స్ అకౌంట్ డేటా 18,000, కొంత క్యాష్ పే చేశాడు కాబట్టి 3,000, బిల్స్ పేయబుల్ 15,000 రూపీస్. ఓకే, నెక్స్ట్ రెండో ఎంట్రీ బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా. ఇంట్రెస్ట్ అనేది ఏంటి అంటే ఇక్కడ ఈయనకి ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడంటే ఆయనకి గెయిన్, ఇంట్రెస్ట్ అనేది ఇతనికి లాస్. 300 రూపీస్ రికగ్నైజ్ చేసి రాసుకున్నాడు. 2x మొత్తం 15,300 రూపీస్ అమౌంట్ పే చేద్దాం చేయాలి. నెక్స్ట్ కొత్త బిల్లు ఎక్స్ అకౌంట్ డేటా 15,300 రూపీస్. ఇదిగోండి న్యూ ఇంకో బిల్ ఇచ్చాడుగా 15,000. ఇంట్రెస్ట్ తాలూకు అమౌంట్ పే చేశాడు 300. తర్వాత ఆనర్ చేసినందుకు బిల్ వచ్చేసింది. బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా అమౌంట్ వెళ్ళిపోయింది టు బ్యాంక్, అంతే సింపుల్ గా. ఓకే, ఇదేంటి అంటే రెన్యువల్ బిల్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికి మనకి ఫిఫ్త్ ప్రాబ్లం రిటైర్మెంట్ ఆఫ్ ఏ బిల్. బిల్ రిటైర్మెంట్ మీద బిల్ అన్నమాట. రిటైర్మెంట్ అంటే చెప్పాను కదండి ఏంటంటే 1/1/2020 బిల్లు 2022 బిల్లు రాసుకున్నారండి. దాని డ్యూ మంత్స్ వచ్చేటప్పటికి 3 months. ఓకే, 3 months అంటే మెచ్యూరిటీ డేట్ ఏంటండి దీనికి? మెచ్యూరిటీ డేట్ యాక్చువల్ గా అయితే 4th, 4 నాలుగో తారీఖు మనకి ఏప్రిల్ మంత్, అవునా? 3, 4 అంతేనా? 2, 3, 4 అంతే ఏప్రిల్లో పే చేయాలి. కాకపోతే ఇక్కడ ఏమైంది అంటే రిటైర్ అంటే 1 నెల ముందుగానే పే చేస్తానన్నాడు. అంటే 3 నెలలు కాదు, నేను 2 నెలల్లో డబ్బులు ఇస్తానన్నాడండి అవతల పార్టీ. అప్పుడు ఏంటి అంటే థర్డ్ మనకి 4th మార్చ్లో 4th మార్చ్లోనే అమౌంట్ వచ్చేస్తుంది. అంటే 2 నెలలకి అంటే 3 monthsకి రావాల్సిన అమౌంట్ 2 నెలలకి అంటే 1 నెల ముందే వస్తుంది. కాబట్టి ఆ అమౌంట్ ఏదైతే ఉందో సపోజ్ 1,00,000 రూపీస్ అనుకుందాం మనం. 1 month బిఫోర్ కాబట్టి 1/12 ఇంటూ మనకి ఆ ఇచ్చేటటువంటి పర్సంటేజ్ పరాణం అంటారు కాబట్టి 12% అనుకోండి. 12/100 ఇలా వేసుకుని మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకుని 100 రూపీస్, 100 ఎంత 1000 ఎంత అయితే అంత 1000 రూపీస్ అనుకుంటా మనం రిబేట్ ఆన్ బిల్ అంటామండి. రిబేట్ ఆన్ బిల్ అనొచ్చు, డిస్కౌంట్ అనొచ్చు, ఇంట్రెస్ట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అయితే ఈ రిబేట్ ఆన్ బిల్ అనేది డ్రాయర్ కేమో లాస్. ఓకే, సో మనం ఎంట్రీలో డెబిట్ లో రాసుకుంటాము. అదే డ్రాయీకి అయితేనేమో ఇది గెయిన్ అండి. ఎందుకంటే ముందే పే చేస్తున్నాడు కాబట్టి డ్రాయర్ ఇతనికి ఇచ్చేటటువంటి తగ్గింపు రిబేట్. క్లియరా? అంతే, ఇక్కడ ఏముందో అదే మనం చదువుతాం. ఇదిగోండి రిటైర్మెంట్ ఆఫ్ ఏ బిల్, రిబేట్ ఆన్ బిల్ చూద్దాం. When the drawee pays the bill before its due date, it is termed as the retirement of a bill. It happens with the mutual understanding between the drawer and drawee, right? In case of such retirement, interest is payable for the ఇదిగోండి సేమ్ ఇదే కండిషను. అయితే ఇంట్రెస్ట్ నేను అని చెప్పాను కదండి ముందు పే చేసినటువంటి టైం ఏదో ఉందో ఇదిగోండి దట్ ఈస్ టైం పీరియడ్ బిట్వీన్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ బిల్ అండ్ డేట్ ఆఫ్ మెచ్యూరిటీ by the holder of the bill to the payee at an agreed rate of interest. This amount of interest is referred to as rebate on bill. This rebate happens to be an income for the drawee and an expense of for the payee. Ante ఏముంది రైట్ చూద్దాం. X sold goods 10,000 rupees to Y on January 1st, 2022. ఇది మనకి తెలిసి ఎంట్రీ. ఓకే, ఏంటి? Y అకౌంట్ డేటా టు సేల్స్. ఇమ్మీడియట్లీ డ్రూ ఏ బిల్. సో రెండో ఎంట్రీ బిల్స్ రిసీవబుల్. ఎవరు ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ, ఎక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు ఎవరి నుంచి అంటే వై నుంచి. క్లియర్, 3 months బిల్ రైట్. తర్వాత థర్డ్ ఎంట్రీ వై యాక్సెప్ట్స్ ద బిల్ అండ్ రిటర్న్ ఇట్ టు ఎక్స్. ఓకే, ఇంతవరకు అయిపోయింది. ఆన్ March 4th, 2022 యాక్చువల్ గా ఏంటండి మనకి ఫస్ట్ రాసినటువంటి బిల్లు 3 months యాడ్ చేస్తే మనకి ఏంటి ఫోర్త్ మంత్ అంటే ఏప్రిల్లో మనకి బిల్ అమౌంట్ రావాలి. కానీ మార్చిలోనే రిటైర్ చేసేస్తున్నాడు. వై రిటైర్స్ హర్
యాక్సెప్టెన్స్ అండర్ రిబేట్ ఆఫ్ 6% పర్ యానం. ఓకే, ఒక నెల ముందుగానే. అప్పుడు 10,000 ఇంటూ థర్డ్ ఎంట్రీలో అండి, ఇది రికగ్నైజ్ చేయాలి. 6/100 ఇంటూ 1/12. ఓకేనా, ఇలా. ఓకే, మనకి అమౌంట్ ఎంత వస్తుంది అంత. రైట్. You are required to pass the journal entries to record the above transactions in the books of X and Y. Okay. Next, prepare Y account, bills receivable account in the books of X. అంతే కదండి, X బుక్స్ లో ఎవరెవరి X కి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అని రాస్తున్నాడు, అలాగే Y అకౌంట్ అని రాస్తున్నాడు. అలాగే ఈయనేంటి, X అకౌంట్ అండ్ ఎవరి అకౌంట్ ప్రిపేర్ చేయాలి, బిల్స్ పేయబుల్ అకౌంట్, ఎవరు, Y. క్లియర్. అంతే, అకౌంట్స్ కూడా రాయమంటాడు, అంతకని ఏమీ లేదు, సింపుల్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తా చూడండి. ఫస్ట్ ఎంట్రీ కామనే, సెకండ్ ఎంట్రీ కామనే. అయితే మెచ్యూరిటీ డేట్ March 4 అంటే ఒక నెల ముందు. ఇంకోటి అమౌంట్ 9,950 వచ్చినాయి. 50 రూపాయలు ఏంటంటే లాసు, ఎక్స్పెన్స్ లేదంటే లాస్. ఎందుకు అంటే 10,000 ఇంటూ 6% ఇంటూ 1/12 ముందుగానే డబ్బులు వస్తున్నాయి కాబట్టి 50 రూపాయలు అమౌంట్ తగ్గిపిచ్చాం మనం. ఓకే, ఎవరు, డ్రాయర్ తగ్గించుకున్నాడు అనమాట. సో 10,000 రూపీస్ బిల్స్ రిసీవబుల్ రాసుకున్నాం. క్లియరే కదా. నెక్స్ట్, తర్వాత ఈయన వెంటనే ఏంటి, ఎంట్రీస్ అయిపోయిన తర్వాత అకౌంట్ ఎలా ఇస్తామండి, ఇదిగోండి Y అకౌంట్, తర్వాత బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఏముందండి, సింపుల్గా. ఫస్ట్ ఏమో 2 సేల్స్, తర్వాత బై రిసీవబుల్ 10,000. తర్వాత బిల్స్ రిసీవబుల్ అకౌంట్ లో మళ్ళీ ఇదిగోండి రిసీవబుల్ ఎవరికి ఇచ్చాడండి, ఇదిగోండి 2Y ఇచ్చాడు. తర్వాత డబ్బులు వసూలైన తర్వాత రిపేట్. సింపుల్ గా దాన్ని చూసి వేయడమేగా. ఓకేనా. తర్వాత ఇన్ ద బుక్స్ ఆఫ్ Y పర్చేజెస్ ఎంట్రీ, తర్వాత బిల్స్ పేయబుల్ ఎంట్రీ, తర్వాత బిల్స్ పేయబుల్ 10,000 రూపీస్, టు క్యాష్ 9,950 పే చేసాడు. ఎందుకంటే ఒక నెల ముందు డబ్బులు ఇచ్చాను కాబట్టి 50 రూపాయలు గెయిన్ అయ్యాడు. ఓకేనా. సేమ్ ఈయన ఏం రాసుకుంటాడు, X అకౌంట్, తర్వాత బిల్స్ పేయబుల్ అకౌంట్ అండి. X అకౌంట్ లోనేమో మనకి ఎంట్రీ ఏంటి తెలిసిందే, January 1 X అకౌంట్ డేట్ ఆర్ టు బిల్స్ పేయబుల్. ఇదిగోండి ఫస్ట్ ఏమో బై పర్చేజెస్ అకౌంట్ డేట్ ఆర్ టు X, తర్వాత ఇది టాలీ. తర్వాత బిల్స్ పేయబుల్ అకౌంట్ లోకి వచ్చేటప్పటికి బిల్స్ పేయబుల్ అకౌంట్ డేట్ ఆర్, ఇదిగోండి ఫస్ట్ ఎంట్రీ ఏమో X అకౌంట్ డేట్ ఆర్ టు బిల్స్ పేయబుల్, తర్వాత బిల్ రిటైర్ చేశాడు కాబట్టి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేట్ ఆర్ టు క్యాష్ టు రిబేట్ ఆన్ బిల్. సింపుల్ గా ఉందండి, జాగ్రత్తగా అర్థం చేసుకుని మీరు ఫాలో అవ్వండి. మనం ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పామంటే ఇవాళ మీకు బిల్ రిటైర్మెంట్ ఒకటి, రెన్యువల్ కదండి. సో 5th ప్రాబ్లం ఒకటి అయిపోయింది. 4th ప్రాబ్లం పేజ్ నెంబర్స్ తీసుకుందాం మనం ఒకసారి. 5th ప్రాబ్లం అండ్ 4th ప్రాబ్లం పేజ్ నెంబర్స్ వచ్చేటప్పటికి మనకి 99, 100, 99 అండ్ 100. 4th అండ్ 5th ప్రాబ్లమ్స్ మనకి. నెక్స్ట్ అకామిడేషన్ బిల్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీకు 7 మార్క్స్ కి 2024 డిసెంబర్లో వచ్చింది దీని మీదే, అలాగే 2024 జూన్లో కూడా వచ్చిందండి. ఇంకా అంతకు ముందు పేపర్స్ నేను ఇంకా చూడాలి. ఓకేనా. మనకి 4 to 5 99 పేజ్ 95 పేజెస్ లో కంప్లీట్ అయిపోయిందండి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి. ఓకే స్టూడెంట్స్, క్లాస్ క్లోజ్ చేసేద్దాం. రైట్.